ఉండకూడదు, గుద్దులాడేవాడిగా ఉండకూడదు, వివాదపడేవాడిగా ఉండకూడదు. ఆ మధ్యకాలంలో దేవుని మహాకృప, ఒక తల్లి దూర ప్రాంతం నుంచి మన లైవ్ చూస్తూ ఉండేది. దైవజనురాలికి పదే పదే ఫోన్ చేస్తూ, అమ్మా నా కూతురు సంసారం పాడైపోయింది, 2 సంవత్సరాలు అవుతుంది నా అల్లుడు నా కూతుర్ని విడిచిపెట్టి, నా కూతురు కాపురం కట్టబడేటట్లు ప్రార్థన చేయండి. ఆ తల్లి రోజు ఏడుస్తా గత సంవత్సరం 21 దినాల ఉపవాస ప్రార్థనలో, అంతకు మునుపు 21 సంవత్సరాల ఉపవాస ప్రార్థనలో ఆ తల్లి చెప్తూ ఉండేది. ససేమిరా నా కూతురు వద్దంటే వద్దంటున్నాడమ్మా, నా కూతురును చూస్తే చంపేస్తానంటున్నాడమ్మా, వాళ్ళ మామ కూడా అట్లాగే ఉన్నాడమ్మా, ఇది పరిస్థితి అని ఏడ్చుకుంటూ ఉండేది. ఓ రోజు ఆ తల్లి ఏడ్చుకుంటా దైవ సేవకురాలికి ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేస్తుంది, ఆ తల్లి పేరు నేను చెప్పను కానీ